తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. త్వరలో షష్టగ్రహ కూటమి రాబోతుందని విన్నాము. దానివల్ల ప్రభావాలు అసలు ఎలా ఉంటాయి? ఎవరిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది? ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందా, లేకుంటే కేవలం ఇన్ని దేశాలు మాత్రమే అని ఉంటుందా? అందులో వ్యక్తుల పరంగాన, వాళ్ళ జాతకాల పరంగాన ఎలా ఉండబోతోంది ఎఫెక్ట్? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రపంచము ఎప్పుడు కూడా మార్పుకి గురి అవుతూ ఉంటుంది. భారతదేశ రాజకీయములో అలజడి ఏర్పడుతుంది. ఈ జమిలీ ఎలక్షన్స్ కానివ్వండి, ఇంకా ఏవైనా బిల్ పాస్ చేయడం కానివ్వండి, ఇండియా పైన ఎఫెక్ట్ ఉంటుంది. మన భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూలబోయే అవకాశం ఉంటుంది. ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోయే అవకాశం ఉంటుంది. అసలు ఎప్పుడుందండి షష్టగ్రహ కూటమి? ఈ మార్చి 29, 2025లో 3 నెలలే. 3 నెలలు. ఈ 3 నెలల్లో చాలా మార్పులు సంతరించుకుంటాయి. ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే, ఎన్డీఏకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉంటే మీరు అప్రమత్తం చేసుకోండి. ఎందుకోసమంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఇద్దరే నాయకుల మీద ఆధారపడింది. ఏ ఇద్దరు నాయకులు అంటే నితీష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. వీరిద్దరి మద్దతు వలనే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడింది. ఈ ఇద్దరు ఒకేసారి మద్దతు ఉపసంహరించుకున్న, ఇంకొక 5గురు మద్దతు ఉపసంహరించుకున్న ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోతుంది. సో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోకుండా ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి సంబంధించి ఏంటంటే ముఖ్యంగా ఆర్థిక విధానాలు, ట్యాక్స్ విధానాలు ఈ ప్రభుత్వం తప్పకుండా మార్చుకోవాలి. ఆర్థిక విధానాలు, ఆర్థిక సంస్కరణలో చాలా మార్పులు తీసుకురావాలి. అండ్ వడ్డీ రేట్లలో కూడా మార్పులు తీసుకురావాలి. వడ్డీ రేట్లు తగ్గించాలి. తర్వాత చాలా ఆర్థిక సంస్కరణ, మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఆర్థిక సంస్కరణలు. నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రజా వ్యతిరేకత చాలా ఏర్పడబోతుంది. మార్చి 29 నుంచి ప్రజా వ్యతిరేకత ఏర్పడుతుంది. మార్చి 29 నుంచి 3 నెలల లోపల ప్రభుత్వం పడిపోయినా పడిపోవచ్చు. సో కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే మంచిది. కాబట్టి భవిష్యత్తు అయితే ఇది కొంచెం సంకట పరిస్థితి. దేశ రాజకీయాల్లో అయితే సంకటం అయితే ఏర్పడుతుంది. రాజకీయాలకు సంబంధించి ఇలా ఉంది. ఇంకా చాలా సంకటం ఏర్పడుతుంది. మెయిన్గా ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో అది వితిన్ మార్చి లోపలనే బిల్ పాస్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ మార్చి లోపలనే బిల్ పాస్ చేసుకోవాలి. అది జరగకపోతే గనక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది, ప్రజా వ్యవస్థ కుదేలైపోతుంది. ఎందుకోసమంటే మీరు ఇది బాగా చూసుకోండి. నేను ఎప్పుడైతే గనక మొన్న పంచగ్రహ కూటమి జరిగింది, పంచగ్రహ కూటమి అయిన తర్వాత నేను చెప్పాను చాలా భయంకరమైన గొడవలు అవుతాయి, చాలా సమస్యలు వస్తాయని చెప్పాను. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల యొక్క ఊచకోత జరుగుతుంది. హిందువుల్ని చాలా నిర్దాక్షిణంగా చంపుతున్నారు, హిందువుల ఆస్తులు దోచుకుంటున్నారు. అసలు అక్కడ బిక్కుమంటుంటున్నారు. బంగ్లాదేశ్లో గవర్నమెంట్ పడిపోవడానికి గల కారణం ఏంటి? పాకిస్తాన్లో ఇంకా క్రైసిస్ పెరుగుతుంది, దానికి కారణం ఏంటి? మన చుట్టుపక్కల దేశాలని ఎవరు రెచ్చగొడుతున్నారు? సో రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే ఈ 2-3 దేశాల వల్ల మన దేశానికి విపత్తులు రాబోతాయి. దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే ప్రధానమైనటువంటి దేశం అమెరికా దేశం. సో ఈ అమెరికా చేసేటువంటి దీనికి భారతదేశం యొక్క నాయకులు ఏం చేస్తారు అంటే దానికి విరుగుడిగా భారతదేశం, చైనా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది జనాలు ఉన్నది ఎవరు అంటే భారతీయులు, చైనీయులు. ఈ 2 దేశ జనాభే మొత్తం ప్రపంచ జనాభాలో 80% ఉంది. మిగతా జనాభా అంతా 20%. ఈవెన్ అమెరికా కూడా తీసుకున్నా, అమెరికా హార్డ్లీ ఎంత 35 కోట్ల మంది. సో అమెరికా జస్ట్ 10%. మొత్తం వరల్డ్ వైడ్గా అమెరికా జనాభా 10 to 11% చేస్తుంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే భవిష్యత్తులో దీని తర్వాత మోదీ గవర్నమెంట్ కనుక సస్టైన్ అవ్వగలిగితే, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ సస్టైన్ అవ్వగలిగితే, ఎందుకోసమంటే మనిషికి శత్రువు వల్ల దెబ్బ తాకినప్పుడు అప్పటిదాకా కానీ శత్రువు గురించి ఎక్కువ ఆలోచించు. ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది, ఇంకోసారి తగలొద్దు అని చూస్తారు. సో నేను తగలబోయేది మొదలే చెప్తున్నా, ఎన్డీఏ గవర్నమెంట్కి ఇప్పుడే చెప్తున్నా నేను. మీరు కన్విన్స్ చేస్తే చేయండి. ఎన్డీఏ గవర్నమెంట్కి దెబ్బ తాకపోతుంది. ఎందుకోసమంటే మోదీ గారి యొక్క ప్లాన్ ఏంటిది అని అంటే భవిష్యత్తులో చైనా, రష్యా మరియు భారతదేశం. చైనా మనకి ఇప్పటిదాకా శత్రుదేశంగా మార్చబడింది. చైనా మనకి మిత్రదేశం అయిపోయింది అనుకోండి.
70% ఆఫ్ ఫినాన్షియల్ ఎకనామిక్స్, 70% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చైనా భారతదేశం మధ్యలోనే ఉంటాయి. ఎందుకోసమంటే ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని ఎక్కడ ఉన్నాయంటే చైనాలోనే ఉన్నాయి. కానీ ఆ అవకాశం ఉందా అండి, మిత్రదేశం అయ్యే అవకాశం? అదే కదా, అదే మార్పు. షష్టగ్రహ కూటమి అంటే అది. షష్టగ్రహ కూటమి తర్వాత ఏం జరుగుతుంది అని అంటే యుఎస్ డాలర్ని బైకాట్ చేస్తారు. యుఎస్ డాలర్ని బైకాట్ చేయడం జరుగుతుంది. ఎందుకోసమంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా యుఎస్ డాలర్ యొక్క శాసనం జరుగుతుంది. సో ఈ శాసనం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు పడిపోతున్నాయి. ఆ దేశంలో ఎన్ని వనరులు ఉన్నా సరే ఈ యుఎస్ డాలర్ అనేది ఒక్కటి మాత్రమే ఆ దేశాలన్నీ పడేస్తుంది. ఎందుకోసమంటే మనకి ఎక్స్పోర్టు, మనకి విదేశీ మారక నిల్వలు మన దగ్గర ఉండాలి అని అంటారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, భారతదేశం యొక్క రూపీ వాల్యూ పడిపోతుంది. ఇది చాలా మందికి అర్థం అవ్వట్లే. ఆర్థిక వ్యవస్థలో రూపీ వాల్యూ పడిపోతుంది. మనం అందరం బాగానే ఉన్నాం. రూపీ వాల్యూ ఎందుకు పడిపోతుంది? డాలర్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి. సో డాలర్ వాల్యూ పెరుగుతుంది అని అంటే వాళ్ళు పెంచడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ దిక్కుమాల పనులని చేస్తారు వీళ్ళు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు నడిపించేది అమెరికా. సో దీనికి చెక్ పెట్టడానికి చైనా, రష్యా, భారతదేశం 3 కలుస్తాయి. కలిపి మొత్తం కూడా డాలర్ని మొత్తం ఇది చేసేసి వీళ్ళు ఒక ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక సరికొత్త ఆర్థిక వ్యవస్థ, సరికొత్త ఒక డాలరు, సరికొత్త ఒక రూపాయి అనేది బయటకు వస్తుంది ఇంకా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే టోటల్గా ప్రపంచ దేశాలన్నీ మొత్తం ఇదైపోతాయి. ఏ దేశాలు అయితే గనక మనల్ని దోచుకొని, ఇప్పుడు బ్రిటన్ కానివ్వండి, తర్వాత వేరే జర్మన్ కానివ్వండి, లేదంటే యుఏఈ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇవన్నీ కూడా డాలర్ బేస్ మీదనే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, వనరులు లేవు. ఇప్పుడు మీరు జర్మనీ వెళ్ళారనుకోండి, జర్మనీలో మీకు భూమిలో పండే వస్తువు తప్ప భూమి బయట పండే వస్తువులు ఉండవు, అక్కడ పంటలు ఉండవు. అలాంటి దేశంకి మన కరెన్సీకి చూస్తే కరెన్సీ ఎక్కువ విలువ. కేవలం ఇవన్నీ కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల జరుగుతుంది. షష్టగ్రహ కూటమి ప్రభావం చూద్దాం ఎలా మొత్తం భారతదేశంలో కూడా కూటమి ప్రభావమే ఉంటుంది. అది అర్థం చేసుకోండి. ఆ కూటమి, ఈ కూటమి, ఆ కూటమి వల్ల ఈ కూటమిలో అలజడి ఏర్పడుతుంది. అది గురుగారు, చూద్దాం మరి ఈ ప్రిడిక్షన్ ఎంతవరకు నిజమవుతుంది. ఎందుకంటే అన్ని నిజమవుతూ వచ్చాయి మీరు చెప్పినవి. అందరికీ సూచనలు చేశారు. మంచి జరుగుతుంది, దానికంటే ముందు ఈ చెడు అయితే ఎదుర్కోవాలి అందరూ అని అంటున్నారు. మీకు మాత్రం తప్పకుండా సూర్యగ్రహణం రోజు ఎక్కడ ఉన్నా సరే అరిష్ట నివారణ తంత్రం చేసుకోండి. ఇంకోటి, ఎవరికైతే కనుక ఈ యొక్క గ్రహణ మొర్రి కానీ గ్రహణంకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినా కానీ గ్రహణ సమయంలో పరిహారాల వల్ల జీవితాలు బాగుపడతాయి. ఆల్రెడీ మనం చేసిన వాటి అందరికీ చాలామందికి మంచి జరిగింది. సో మార్చి 29వ తారీఖు శ్రీచక్ర పీఠంలో మేము షష్టగ్రహ కూటంలో యాగం అయితే చేస్తాము. ఇప్పటి నుంచి బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకోసమంటే లాస్ట్ టైము అసలు నేను తట్టుకోలేకపోయినా, అంతమంది జనాలు వచ్చారు. నేను 120 మందికి క్లోజ్ చేసేసి ఆపేశాను. ఇంకా నా వల్ల కాదని చెప్పేశాను. ఇంకా సో ఇప్పుడు కూడా అంతే చెప్తున్నా, 100 మంది కన్నా ఎక్కువైతే అలో చేయను. 100 మందికి మాత్రమే సీట్ అవకాశం. అది చూద్దాం త్వరలో ఏం జరగబోతుంది అనేది. గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే.